అండి అందరికీ నమస్తే శ్రీమాత్రే నమః వెల్కమ్ బ్యాక్ టు వన్ మినీ వ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ ఏంటి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ప్రతి ఒక్కరూ మా అమ్మవారి దయ వల్ల అందరూ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు వీడియో ఏంటంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అనేది నేను సెండ్ చేస్తాను అదేనండి మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను తప్పకుండా మీకు కంటెంట్ నచ్చింది అనుకోండి తప్పకుండా నాకు ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఇక వచ్చేసి ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాము ఈవేళ ఏంటంటే మా వారిని చక్కగా సముద్ర స్నానాలకు తీసుకెళ్ళమని 2 days నుంచి చెప్తున్నా కానీ ఈ రోజు అయితే మా వారికి కుదిరింది తప్పకుండా ఈ రోజు అయితే వెళ్దాము ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరుతున్నాము ఎందుకంటే మధ్యాహ్నం వేళ అయితే కనుక మనకి సముద్రం అనేది ఎక్కువ ఉరకలు వచ్చేస్తుంది చాలా డేంజర్ కదా అని చెప్పేసి మార్నింగే వెళ్తున్నాము సముద్రం ప్రశాంతంగా ఉంటుందండి ఉదయాన్నే అయితే చక్కగా ఉదయాన్నే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తే లంచ్ అనేది మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి మార్నింగే వెళ్తున్నాను ఈ రోజు అయితే చూడండి మీకు మ్యాక్సిమం సముద్రం అనేది నేను చూపించాలనుకున్నాను అందుకే మీకు కొన్ని క్లిప్పింగ్ రూపంలో చూపిస్తున్నాను బాత్ చేయడం అదేనండి స్విమ్ చేయడం అది నేను చూపించలేదులేండి ఎంత వీలైతే అంతే చూపించాను వాటర్ కదా సెల్లకైతే కనుక కొంచెం ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి సెల్ అయితే నేను డిక్కీలో పెట్టేశానులేండి బండి డిక్కీలో పెట్టేశాను కొంచెం మాత్రం మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే ప్రతి ఒక్కరికి ఇష్టపడతామండి అదేనండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సముద్రం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మేము అట్లా నడుస్తూ వెళ్తుంటే ఒక పెద్ద మనిషి ఉన్నారు ఆయన అన్నారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా లోపలికి వెళ్ళకండి ఫ్రంటే స్నానం చేసి వచ్చేసేయండి అని చెప్పేసి చాలా జాగ్రత్త చెప్తున్నారు ఏంటి ఇలా చెప్తున్నారు అని అడిగితే ఒక బాబు అయితే నిన్న చనిపోయాడమ్మా మళ్ళీ 2 రోజుల తర్వాత ఒడ్డుకు వచ్చాడు అని చెప్పి అంటున్నారు ఎట్లా చనిపోయాడు బాబు అని చెప్పేసి అడిగితే ఒక 2 అబ్బాయిలు కలిసి డ్రింక్ అది వేసి లోపలికి వెళ్ళిపోయారు స్విమ్ చేద్దామని చెప్పి వెళ్ళారమ్మా చాలా వాళ్ళకి తెలియలేదు ఆ మందులో వెళ్ళకూడదు కదా అని చెప్పేసి ఆయన చాలాసేపు అట్లా చెప్తుంటే కొంచెం భయం అనిపించింది చాలా జాలి అనిపించింది చిన్న పిల్లాడే పాపం అలా చనిపోవడం చాలా ఇది కదండి అని అనిపించింది నాకు కానీ మనం సముద్రం దగ్గరకు వచ్చామనుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత అన్నట్టు ఉండకూడదు సముద్రం దగ్గర మనం ఎంత చెప్పండి చిన్న ఇసుక రేణు అంత కదండి మనం సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన అంటున్నారు నేను ఒక మగ్గు ఇస్తానమ్మా మగ్గుతో చేయండి ఎందుకన్నా మంచిదే అని చెప్పేసి పాపం ఆయన అయితే చాలా జాగ్రత్త చెప్పారు చాలా జాగ్రత్తగా చేయండి అమ్మా అని చెప్తే నాకు కొంచెం భయం అనిపించింది సంతోషం అన్నది కొద్దిగా అన్ఫిట్ అయిపోయాను ఎందుకంటే ఈయన ఇంతలా చెప్తున్నారు ఏంటి అని కొంచెం అనిపించింది నాకు మా వారితో అంటున్నాను ఎదరికి అస్సలు వెళ్ళొద్దు మీరు దూరంగా నుండే చేసేసేయండి నేను కూడా అలా చేసేస్తానని చెప్పేసి మా వారితో చెప్తుంటే పర్లేదులేవే అంటున్నారు ఆయన కానీ మనం సముద్రం దగ్గరికి వచ్చేసరికి మనం ఎంత అన్నట్టుగా ఉండకూడదండి చాలా జాగ్రత్తగా ఉండాలి నాకైతే చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఆ సముద్రం ఉరకలు అవి చూస్తుంటే చాలా ప్రతి ఒక్కరూ సంతోషపడతారు వాటర్ అనేసరికి అందరూ ఇష్టపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట మాకు వచ్చి మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 hour పడుతుంది మ్యాక్సిమం చాలా టైమ్స్ వస్తూ ఉంటాం మేము మనకి ఏమన్నా మైళ్ళు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా శవాల దగ్గర వెళ్ళొస్తూ ఉంటాం కదా అదే పలకరిస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో మేము మ్యాక్సిమం అంటే ఒక ఫన్గా అనిపిస్తుంది అనమాట దగ్గరే కదా మనకని చెప్పేసి మ్యాక్సిమం వెళ్తూనే ఉంటాంలేండి ఇప్పుడైతే కనుక మాకు నెక్స్ట్ ఒక 10 days తర్వాత తిరుమల ప్రయాణం అనేది ఉంది ఆ వెంకన్న బాబు దయవల్ల మమ్మల్ని ఒక కళ్యాణం దర్శనం అనేది మాకు ఆ వెంకన్న బాబు కల్పించారు ఆయన మాకు తిరుమల వచ్చేటట్టు చేశారని ఒక నమ్మకం అనమాట చాలా ఇష్టం అండి వెంకన్న బాబు అంటే నిజంగా ఆయన మనం మనస్ఫూర్తిగా వ్రతం చేసుకున్నాం అనుకోండి తప్పకుండా ఆయన దగ్గరికి తీసుకెళ్తారు అదేనండి దర్శనానికి మనకి కుదురుతుందనమాట మనం వెళ్ళిపోదాము అంటే ఏ దేవుడు మనల్ని బాబా గారే కాదండి ఏ దేవుడు కూడా మనల్ని రప్పించుకోరు ఆయన ఎప్పుడు మనకి దర్శనం ఎప్పుడు ఇవ్వాలన్నది ఆ దేవుడికే తెలుసు అనమాట అట్లా వచ్చి మేము స్నానాలు అవి చేసి ఆ పక్కన చిన్న గుడి ఉందనమాట గుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఒత్తులు అవి వెలిగించాను అంటే ఎక్కువగా కాదులేండి ఒక 3 సార్లు అయితే కనుక గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు అవి చేసుకుని చక్కగా మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత నేను వచ్చి మళ్ళీ వెంటనే స్నానాలు అవి చేసి తప్పకుండా ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ స్నానాలు అవి చేయాలి చీర అంతా కూడా ఇసుకది ఎక్కువగా అయిపోవడంతో చాలా
చాలా ఇసుక వచ్చేసింది. సముద్రం దగ్గర ఎక్కువ ఇసుక ఉంటుంది కదండి, ఇసుక అయితే చాలా ఎక్కువ వచ్చేసింది. వచ్చిన వెంటనే మాత్రం తప్పకుండా స్నానాలు మళ్ళీ హెడ్ బాత్ అనేది చేసేసాము. చేసిన తర్వాత లంచ్ అది ప్రిపేర్ చేసి మా వారికి బాక్స్ అది పెట్టి ఇక వచ్చేసి ఇల్లు అది మళ్ళీ నీట్గా చేసుకుంటున్నాను అనమాట. సాయంత్రం ఎట్లాను దీపం పెట్టుకుందాము, ఎందుకంటే సముద్ర స్నానాలు చేసామనుకోండి చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. ఇక నుంచి మళ్ళీ నిత్య దీపం అది పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇలా వచ్చి మా వారైతే బాక్స్ పెట్టేస్తే వెళ్ళిపోయారు. నాకైతే కనుక ఇంక వర్క్ ఉంటుంది కదండి, మిషన్ వర్క్ ఉంటుంది. సో ఇంక మిషన్ వర్క్ అది చూసుకుందామని చెప్పేసి అనుకునేలా ఫోన్ అనేది వచ్చిందనమాట. ఇట్లా ఒకరు వచ్చి బ్లౌజులు కావాలి ఇవ్వాలి అని చెప్పేసి అంటుంటే అవన్నీ రావడము, వాళ్ళతో నేను మాట్లాడడము, ఈరోజు సముద్రం స్నానాలు చేయడానికి వెళ్ళాము అని చెప్పేసి వాళ్ళతో చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం మీకు వాళ్ళు నేను చూపించలేదులేండి. అంటే ఒక్కొక్కరు ఇష్టపడతారు, ఒకరు ఇష్టపడరు. ప్రతి ఒక్కరిని మనం షూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఒక్కొక్కరైతే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి హ్యాపీగా ఫోటో అనేది తీయించుకుంటారు, వీడియో అనేది తీయించుకుంటారు. కానీ మనం అనేది మన అంతటా మనం చొరవ చేయకూడదు, వాళ్ళ ఇష్టాన్ని బట్టే మనం వదిలేయాలన్నమాట. అట్లా వచ్చేసి ఈ రోజైతే చాలా పని వరకు అయిపోయిందిలేండి. లంచ్ కూడా టైం అయిపోతుంది. ఇంకా లంచ్ తినేసేసి ఇంకా మనం స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఒక 4-5 బ్లౌజులు అనేవి కట్ చేసుకుందాము, సాయంత్రం నెమ్మదిగా కుట్టుకుందామని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను. ఇలాగైతే ఫోన్ అనేది వచ్చిందనమాట. ఒక తెలిసిన వాళ్ళు వచ్చేసి బ్లౌజులు అవి ఇచ్చారులేండి, వాళ్ళు అడుగుతున్నారు. సో స్టిచ్చింగ్ అనేసరికి చాలా అంటే చాలా కొంచెం ప్రాబ్లంతోనూ కూడిన విషయమేలేండి. ఎందుకంటే టైంకి ఇవ్వాలి, తప్పకుండా బద్ధకం అనేది ఉండకూడదు. స్టిచ్చింగ్ అనేది చాలా మంచి వర్క్ అనే చెప్పాలి. కానీ మనిషికి బద్ధకం ఉందనుకోండి, పని అట్లా ఉండిపోతుంది. కాబట్టి మనం ఏ రోజు వచ్చిన పని ఆ రోజు తప్పకుండా బద్ధకం లేకుండా చేసుకుంటే గనక మిషన్ వర్క్ అనేది చాలా మంచి వర్క్ అనేది చెప్తాను. ఇక వచ్చేసి ఈ రోజు అయితే సాయంత్రం మనం దీపం పెట్టుకుందాం కదా అని చెప్పేసి తులసి పత్రి అది ఉంటే తెచ్చుకున్నాను అనమాట. ఈ రోజు అయితే వీడియో అనేది నేను ఈ రూపంగా మీకు చూపించాను. ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది. నేను ఎట్లానో వెళ్ళాను కదా అని చెప్పేసి సముద్రం వాటర్ ఉంటుంది కదండి, అది ఎప్పుడు కూడా ఒక 1 బాటిల్ అనేది తెచ్చుకుంటాను. అంతేకాకుండా ఇసుక కూడా తెచ్చుకుంటాను అనమాట. సామాన్లు అవి మనకి దేవుడి దగ్గర సామాన్లు ఉంటాయి కదండి, అవి అయితే తోముకోవడానికి అది చాలా బాగుంటుంది. ఇదండి ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో తప్పకుండా లైక్ అనేది చేయండి. ఇక్కడతో ఈ రోజు ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, బాయ్.